వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. రోజుకో ఉత్కంఠ, మలుపులు తిరుగుతోన్న రాజకీయాలు, పొలిటికల్ థ్రిల్లర్ ను మించిన అప్డేట్స్ తో డైలీ సీరియల్ ఎపిసోడ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ దేశం ఆ అగ్రరాజ్యంలో ఎన్నికలంటే అందరిలో ఆసక్తి ఉంటుంది. అలా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రేస్ పై ఆ దేశంతో పాటు వరల్డ్ వైడ్ గా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం భారత్ పై ఎంత? డెమోక్రాట్లు, రిపబ్లికన్లలో ఎవరు గెలిస్తే మనకు మేలు? అమెరికాలో మారుతోన్న రాజకీయ పరిణామాలు ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో టగ్ ఆఫ్ వార్. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరు గెలిస్తే మనకు మేలు? ట్రంప్ అధ్యక్షుడైతేనే చైనాను కట్టడి చేయడం ఈజీనా? అసలే అగ్రరాజ్యం. ఆ దేశంలో ఎన్నికలంటే అందరి చూపు అటువైపే. 4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. జనవరిలో కొత్త అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు అగ్రరాజ్యంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు వైట్ హౌస్ లో కాలు మోపబోతున్నారన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఈ మధ్య జరిగిన లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటి వరకు అంతా అయిపోయింది, ట్రంపే ప్రెసిడెంట్ అవుతారన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. జో బైడెన్ తప్పుకోవడంతో రేసులోకి కమలా హారిస్ వచ్చేసింది. దీంతో గెలుపోటముల అంచనాలు తారుమారవుతున్నాయి. ప్రజల మద్దతు ఎవరికి ఉంది, గెలిచేదెవరు, అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగు పెట్టేదెవరన్నది ఆసక్తి రేపుతోంది. బైడెన్ తప్పుకోవడంతో యుఎస్ పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. వరుసగా రెండోసారి గెలిచి తీరాలని డెమోక్రాట్లు, ఈసారి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని ట్రంప్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిస్తే భారత్కు మేలు జరుగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ల తరపున ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఇండియాకు చెందిన ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ పేరు ఖరారైంది. ఇది భారత్ కు అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ భారత్ తో పాటు ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలను పోల్చుకుంటే రిపబ్లికన్లు గెలిస్తేనే కొన్ని అంశాల్లో భారత్ కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. చైనాతో మనకు ఘర్షణ వాతావరణం ఉంది. పాక్ తో భారత్ కు అస్సలే పడదు. ఈ 2 దేశాల పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకతతో లేరు. ట్రంప్ మాత్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న ఆలోచనతో ఉన్నారు. ట్రంప్ చైనాకు బద్ధ వ్యతిరేకి. ఒకవేళ భారత మూలాలున్న కమలా హారిస్ ప్రెసిడెంట్ అయినా చైనా, పాక్ విషయంలో బైడెన్ చెప్పినట్లుగానే నడుచుకుంటారన్న చర్చ ఉంది. అయితే భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు డెమోక్రాట్లు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. డెమోక్రాట్లకు బీజేపీ అంటే అస్సలు పాఠం లేదు. ట్రంప్ కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపేమీ లేదు. కానీ ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు. ముస్లిం మైనారిటీ ఈక్వేషన్ కారణంగా డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సఖ్యతతో లేరు. ట్రంప్ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్కే జరిగింది. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లే అప్పుడు యుఎస్ పుల్వామా, గల్వాన్ ఘటనల్లో భారత్ కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. వ్యక్తుల కంటే భారత్, అమెరికా దేశాల మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చన్నది అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతుండటం భారత్పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ట్రంప్ ఓడిపోతే చైనా ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి అగ్రరాజ్యం మద్దతు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. అలాగే పాకిస్తాన్ పట్ల ట్రంప్ కఠినంగా ఉంటారు. డెమోక్రాట్లు మాత్రం పాక్ పట్ల ఉదారంగా ఉంటారు. అందుకే పాక్ డెమోక్రాట్ల గెలుపును కోరుకుంటోంది. ట్రంప్ మళ్లీ గెలిస్తే పాక్ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చని, డెమోక్రాట్లు గెలిస్తే 2 దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వారు కోరుకుంటున్నారు. అయితే డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. జాతీయవాద రాజకీయాలు చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యమిస్తుంది. H-1B వీసాలపై ట్రంప్ వ్యవహార శైలే ఇందుకు నిదర్శనం.
ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై ఎప్పుడెలా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఒకవేళ H1B వీసాలపై ట్రంప్ వైఖరి మరోలా ఉంటే మాత్రం ఇండియన్స్ కు ఇబ్బంది తప్పదు. డెమోక్రటిక్ పార్టీ గెలిస్తే మన వాళ్ల ఉద్యోగాలు సేఫ్ అనే వాదన వినిపిస్తోంది. చైనా అంటే అమెరికాకు పడదు, మనకు కూడా డ్రాగన్ కంట్రీతో గిట్టదు. రష్యాతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, యుఎస్ కు రష్యా అంటే నచ్చదు. అంతర్జాతీయంగా ఈ ఇష్యూస్ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ గెలిస్తే భారత్కు మేలా, లేక ఇండియన్ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ అధికారంలోకి వస్తే ప్రయోజనమా? అసలు డెమోక్రాట్ల సిద్ధాంతాలేంటి, రిపబ్లికన్లు ఫాలో అవుతున్న బేసిక్స్ ఏంటి? మనకు యుఎస్ ఎన్నికలకు సంబంధం ఉందా? డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీకి సత్సంబంధాలు. కమలా హ్యారిస్ భారత్ పట్ల సానుకూలంగా లేరా? డెమోక్రాట్లు రిపబ్లికన్లలో భారత్కు అండగా నిలిచేదెవరు? యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ ను కీన్ గా అబ్జర్వ్ చేస్తోంది భారత్. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న ఎన్నికల సమరం భారత్లో ఉత్కంఠ రేపుతోంది. డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న యుఎస్ అధ్యక్ష రేసు భారత్నే కాదు, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగానే ఉంటారు. అక్కడ సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఉపాధి ఉద్యోగ రంగాల్లోనే కాదు, అగ్రరాజ్యంలో ఇండియన్ అమెరికన్స్ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనే మనోళ్లు రేసులో ఉండే అవకాశముంది. ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతోన్న కమలా హ్యారిస్ తమిళనాడు మూలాలున్న వ్యక్తి. జో బైడెన్ తప్పుకోవడంతో ఆమె అధ్యక్ష బరిలో నిలిచే అవకాశముంది. రిపబ్లికన్ పార్టీ తరపున తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడం ఖాయమైంది. అక్కడ ఏ పార్టీ గెలిచినా మనోళ్ల ప్రాతినిధ్యమైతే ఉంటుంది. కానీ అమెరికాలో ఏ పార్టీ గెలిస్తే మనకు ప్రయోజనం అన్నదే చర్చనీయాంశంగా మారింది. జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమలా హ్యారిస్ తల్లి తమిళనాడు మూలాలున్న వ్యక్తి. ఆమె తండ్రి మాత్రం జమైకాకు చెందినవాడు. అయితే తన భారతీయ మూలాలపై చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు కమలా హ్యారిస్. డెమోక్రాటిక్ పార్టీ విధానాలో లేక ఆమె వ్యక్తిగత వైఖరో తెలియదు గాని భారత్ పట్ల పూర్తి స్థాయిలో సానుకూల వైఖరి చూపించడం లేదు కమలా హ్యారిస్. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలోనూ ఇండియాకు రాలేదు కమలా హ్యారిస్. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో ఆతిథ్యమిచ్చారామె. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించినప్పటికీ కశ్మీర్ విషయంలో కమలా హ్యారిస్ చేసిన కామెంట్స్ మోదీ సర్కార్ను కలవరపెడుతున్నాయి. కశ్మీర్ పై మోదీ విధానాలను విమర్శించిన హ్యారిస్ 370 ఆర్టికల్ రద్దును తప్పుబట్టారు. కశ్మీరీలు ఒంటరిగా లేరని కూడా చెప్పుకొచ్చారు. ఇండియన్ మూలాలున్న ఆమె కశ్మీర్ విషయంలో పాక్కు అనుకూలంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు నాయకులు తమ తమ దేశాలలో రాజకీయ ర్యాలీలలో ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకున్నారు. 2019 సెప్టెంబర్లో ఇండియన్ అమెరికన్లతో హౌడీ మోడీ ఈవెంట్ను నిర్వహించారు ట్రంప్. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. లక్షలాది మంది ఇండియన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. 2020లో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం కోసం మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు ట్రంప్. అహ్మదాబాద్ లో దాదాపు 1,00,000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ గుజరాత్ పర్యటన తరువాత ఈ ఇద్దరి నేతల మధ్య బంధాలు బలపడినట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అప్పట్నుంచి మోదీపై ట్రంప్కు సానుకూల వైఖరి ఏర్పడిందని అంటున్నారు. అందుకే భారత్ స్వతంత్ర దౌత్య విధానంపై ట్రంప్ అసంతృప్తిగా లేరన్న చర్చ ఉంది.
ట్రంప్తో మోదీ దోస్తీ ఇలా ఉంటే అమెరికా గడ్డపై ఓ సిక్కు కార్యకర్త హత్యలో భారత్ ప్రమేయముందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ను మోదీ కౌగలించుకోవడం అమెరికాకు చిరాకు తెప్పించాయి. ఈ రెండు అంశాలు అమెరికా భారత్ మధ్య కాస్త గ్యాప్ క్రియేట్ చేశాయన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో యుఎస్ లో ఎవరు గెలిచినా అమెరికా భారత్ సంబంధాలు పటిష్టమయ్యే నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్.